సరూర్ నగర్ లో యువ సంగ్రామ సభను ఎందుకు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు ప్రశ్నించారు. సభకు ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదన్నారు. సభకు మద్దతు తెలుపుతారని నిరుద్యోగులను అరెస్టు చేస్తున్నారని చెప్పారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సభను సక్సెస్ చేసి తీరుతామంటున్న సెంబీపూర్ రాజుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రేపు సర్నార్ స్టేడియంలో జరగబోయే సభకు సంబంధించి కూడా ఇప్పటివరకు పర్మిషన్ రాలేదు. కోర్టును మాత్రం ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆశ్రయించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పర్మిషన్ రాకపోతే మాత్రం ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది అనే దానిపైన మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ షమీపూర్ రాజు ఉన్నారు. అలా ఇప్పటివరకు పర్మిషన్ సంబంధించి కూడా కోర్టును ఆశ్రయించారు. ఒకవేళ పర్మిషన్ రాకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పర్మిషన్ వస్తుందని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే న్యాయస్థానాలపైన మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఖచ్చితంగా కోర్టు ఇప్పుడు 2 తర్వాత ఏదో ఉన్నట్టుంది. మాకు ఖచ్చితంగా పర్మిషన్ కోర్టు ద్వారా వస్తుందని చెప్పి ఆశిస్తాను. తప్పకుండా కోర్టు ఒక అనుమతితో రేపు ఈ సభను సక్సెస్ చేసుకుంటాం. వారు ఎప్పుడైతే పర్మిషన్ ఇవ్వకుండా నాన్స్తా ఉన్నారో, వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా నాంచి భయపడతా ఉన్నారనే విషయాన్ని మనకు సభకు సంబంధించి కూడా ఎప్పుడు అప్లికేషన్ పెట్టారు, ఎందుకు నిరాకరిస్తున్నారు? మేము జూన్ 30 నాడు సభకు పర్మిషన్ కోసం కలెక్టర్ గారికి, రంగారెడ్డి కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాం. తర్వాత వారు స్పోర్ట్స్ అథారిటీ ఆధీనంలో ఈ గ్రౌండ్ ఉంటుంది కాబట్టి వారికి రాశారు. వారు సిపి గారికి రాశారు. మళ్ళీ మాకు ఒక ఫోన్ వచ్చి సిపి గారి కార్యాలయం నుంచి మీరు మళ్ళీ డైరెక్ట్గా మాకు ఒక పర్మిషన్ పెట్టండి అన్నారు. మళ్ళీ ఆ పర్మిషన్ పెట్టాం. ఆ తర్వాత మళ్ళీ ఒక టాయిలెట్ సంబంధించి, సీసీ కెమెరాకి సంబంధించి, పార్కింగ్ సంబంధించి, చాలా ఫైర్కి సంబంధించి అన్ని విషయాల్లో రోజు 2 రోజులకు లెటర్, 2 రోజులకు అడగడం జరిగింది. అయినా కూడా అన్ని ఇచ్చినాం, అన్ని డీడీలు కట్టినాం, డీడీ లెటర్ రెడీగా పెట్టుకున్నాం. వారికి ఒక ఫైల్ కూడా ఒక సెట్ ఇచ్చినాం. అయినా వారు పర్మిషన్ ఇవ్వట్లేదు. మీరు చూసారు ఇందాక మీడియా సమక్షంలోనే నేను ఉదయాన్నే సిపి గారికి ఫోన్ చేసి ఎత్తలేదు. ఇప్పుడు ఆమె ఫోన్ ఎత్తింది, ఇస్తున్నాం అని చెప్తా ఉంది. చూద్దాం, ఇస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అంటే మీరు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గతంలో హామీ ఇచ్చింది, అవి ఇవ్వాలని మీరు అంటున్నారు. కానీ ఇప్పటికే మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ప్రభుత్వం అంటుంది. దీనిపైన మీరు దమ్ముంటే 60,000 ఉద్యోగాలు ఏ రకంగా ఇచ్చారో పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. మీరు ఇచ్చింది ఏదైతే ఇప్పుడు అఫీషియల్ గా చూపిస్తుంది 15,000 చూపిస్తుంది వెబ్సైట్ లో, ప్రభుత్వ వెబ్సైట్ లో. ఇంకోటి ఇవన్నీ ఎందుకంటే నేను క్యాబినెట్ ఉంది కదా, ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా. నిజంగా మీరు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకునే వాళ్ళైతే, ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన మీరు చెప్తున్న వాళ్ళైతే ఈ రోజు క్యాబినెట్ లో డిక్లేర్ చేయండి. మీరు ఇచ్చిన ఈ సరూర్ గ్రౌండ్ నుంచి ప్రియాంక గాంధీ గారితో మాట్లాడించినటువంటి మాటలు ఇంప్లిమెంట్ చేస్తాం, వాటి అన్నిటిని కూడా అమలు చేస్తామని చెప్పి ఈ రోజు డిక్లేర్ చేయండి చూద్దాం. క్యాబినెట్ ఉంది కదా, ప్రభుత్వమే కదా చేయాల్సింది, చేయండి. ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? ఒక ఉద్యోగం తీసేయండి, లక్షలాది ఉద్యోగాలు ఇస్తాను మీరే కదా మాట్లాడింది. 2.5 సంవత్సరాలుగా ఎవరు ఆపుతున్నారు మరి మిమ్మల్ని? కాబట్టి ఈ ప్రభుత్వం పనితీరు తేడా తెల్లమైంది. వీరిపైన యువత అంతా తిరుగుబాటు చేస్తా ఉంది కాబట్టి వారు ఆ భయంతో ఈ రోజు మా పర్మిషన్ ఆపడం జరిగింది. ప్రభుత్వానికి మన సవాలు విసురుతారా? ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి కూడా నిరుద్యోగులకు ఇప్పటివరకు ధర్నాలు చేసిన సందర్భంలో కూడా వారి వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పేసి కూడా పదే కూడా ప్రభుత్వం అంటుంది. నిజంగానే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా మేము కొట్లాడతాం, ప్రజల పక్షాన ఉంటాం. కానీ స్వచ్ఛందంగా యువత నిన్న మనం చూస్తే ఎల్బీ నగర్ లో వారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా సభకు మద్దతు తెలుపుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పక ముందే వచ్చి వారిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసినారు. అంటే వారేమో మేము ఎందుకుంటాం, మా సభ పెట్టుకున్నాం, అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను, యువత పక్షాన పోరాడుతున్నాం కాబట్టి వారు వస్తారు. కానీ ఈ ప్రభుత్వం వారి ఆ ప్రెస్ మీట్ కూడా పెట్టనియట్లేదు. ఇప్పటికి కూడా టైం ఉంది. మీరు దయచేసి ఇస్తే పర్మిషన్ ఇవ్వండి, శాంతియుతంగా సభను సక్సెస్ చేసుకుంటాం. మేము ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఈ సభను విజయవంతం చేసుకుంటాం. పర్మిషన్ ఇస్తే ఈ సభకి ఎంతమంది అటెండ్ అయ్యే అవకాశం? మేము వేలాది మంది అనుకున్నాం, కానీ లక్షలాది మంది వచ్చే పరిస్థితిగా కనబడతా ఉంది. ఎందుకంటే యువత మరి అప్పుడు వారు ఇచ్చినటువంటి హామీలపైన కొంత ఆశలు పెట్టుకుని ఉండే, ఇంకా వీళ్ళు ఇవ్వరు అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా బాధతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వారికి మద్దతు ఉంది కాబట్టి వారు ఈ సభను సక్సెస్ చేయడం కోసం వారు కూడా సిద్ధంగా వస్తా ఉన్నట్టు సమాచారం ఉంది మాకు. ఈ సభను సక్సెస్ చేయడానికి మొత్తం యువత స్వచ్ఛందంగా రావడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఈ సభకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మొత్తం సక్సెస్ చేస్తాం, సాయంత్రం వరకు మాత్రం పర్మిషన్ వస్తుందని చెప్పి దానిపైన కూడా ఒక ఆశాభావన కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కెమెరా నార్కతో ప్రవీణ్ HMTV, సర్నార్.